నమస్కారం, ప్రజా మార్పు న్యూస్ కి స్వాగతం. గొర్ల రాము నాయుడు గారు 96వ వార్డు బీజేపీ మరియు జనసేన అభ్యర్థి పెందుర్తి నియోజకవర్గంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి పూలమాలతో వర్ధంతి నివాళి. డిసెంబర్ 6, 2020. ఈరోజు దేశంలో ఒకరైనటువంటి మహామేధావిగా, సంఘ సంస్కర్తగా, న్యాయ శాస్త్రవేత్తగా కీర్తి గడించిన భీమ్రావ్ అంబేద్కర్ గారు 1956 డిసెంబర్ 6న కన్నుమూశారు. రాజ్యాంగ శిల్పిగా, ప్రజాస్వామ్య పరిరక్షకునిగా, సంఘ సంస్కర్తగా, మహామేధావిగా విఖ్యాతుడైన డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ మృతికి నివాళులర్పిస్తూ మహనీయునికి భారతరత్న అవార్డును భారత ప్రభుత్వం ఇవ్వడం అత్యంత ఆనందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన గొర్ల రాము నాయుడు, వార్డ్ వైస్ ప్రెసిడెంట్ మారువాడ ప్రసాద్, కుచ్చి అప్పారావు, దొడ్డి రాము, కనకదార్ల రాంబాబు, రమణ, గొర్లె నాయుడు, బీజేపీ కార్యకర్తలు మరియు జన సైనికులు ప్రవీణ్. నేను గొర్లె రామనాయుడు, 96వ వార్డు బీజేపీ అధ్యక్షులు మరియు కార్పొరేటర్ అభ్యర్థి, 96వ వార్డు బీజేపీ జనసేన ఉమ్మడి కార్పొరేటర్ అభ్యర్థి. అయితే ఈరోజు పెందుర్తి నియోజకవర్గం అయినటువంటి పెందుర్తిలో, హెడ్ క్వార్టర్ అయినటువంటి పెందుర్తిలో అంబేద్కర్ విగ్రహానికి ఈరోజు వర్ధంతి నివాళులు అర్పించడం జరిగింది. బీజేపీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, వార్డు యొక్క ప్రజలు చాలామంది ఈరోజు వచ్చి మద్దతు తెలిపి ఉన్నారు. ఈ వర్ధంతి కార్యక్రమాన్ని మేము పెందుర్తి కాలేజ్ దగ్గర ఉన్నటువంటి మండలాఫీస్ దగ్గర ఉన్నటువంటి విగ్రహానికి పూలమాల వేసి ఈరోజు నివాళులు అర్పించాము. అయితే అంబేద్కర్ మన భారతదేశానికి ముద్దుపెట్ట లాంటి వారు. ఆయన మన భారతదేశంలో పుట్టడం అనేది భారతీయ జనాలందరికీ కూడా, అంటే ప్రజలందరికీ కూడా అదొక వరం లాంటిది. సో దానికి గాను భారతదేశ ప్రభుత్వం భారత ముద్దుపెట్ట భారతరత్న అవార్డు అనేది ఇచ్చి సత్కరించుకోవడం కూడా, అభినందించడం కూడా జరిగింది. అయితే ఈయన రాజ్యాంగ శిల్పి, ఈయన ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని ప్రజలందరూ కూడా పాటించి ఈ రోజుకి కూడా తరతరాల నుంచి కూడా మనం పాటిస్తూ ఉన్నాము. అలాగే భవిష్యత్ కార్యాచరణ కూడా ఇదంతా కూడా రాజ్యాంగం అంతా కూడా ఈయన రచించి ఉన్నారు. ప్రపంచ మేధావులలో వన్ ఆఫ్ ద బెస్ట్ మేధావిగా ఈయన పేరు లిఖించబడింది. అదేవిధంగా ఈయన సంఘ సంస్కర్త. అదేవిధంగా ఈయన చేసినటువంటి చాలా కార్యక్రమాలు ప్రజలందరికీ కూడా స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. సో ఇలాంటి మహనీయులు మనకి 1991లో ఏప్రిల్లో పుట్టున్నారు. సో డిసెంబర్ 6వ తారీఖున ఈయన మరణించి ఉన్నారు అప్పుడులో. సో ఆయనకి ఇలా ప్రతి సంవత్సరం కూడా వర్ధంతులు, అదేవిధంగా జయంతులు కార్యక్రమాలన్నీ కూడా భారతీయ జనతా పార్టీ తోత చెప్పకుండా కూడా పాటిస్తూ ఉంది. అదేవిధంగా ఈరోజు కూడా భారతీయ జనతా పార్టీ యొక్క పార్టీ ఆదేశాల మేరకు కార్యకర్తలు అందరం వచ్చి ఈరోజు పూలమాలలు వేసి ఆయన వర్ధంతి నివాళులు అనేవి ఆయన స్మృతికి నివాళులు అర్పించడం జరిగింది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారాలు. ఈరోజు నా పేరు కుచ్చి అప్పారావు. నేను ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేశాను. అయితే రోజు రోజుకి దినాభివృద్ధిగా మోదీ నాయకత్వం రోజు రోజుకి ఇంప్రూవ్మెంట్ అవుతుంది. రానున్న మన పార్టీ అధ్యక్షులు గొర్ల రామనాయుడు నాయకత్వం రోజు రోజుకి ఇంప్రూవ్మెంట్ అవుతుంది. కాబట్టి రేపు రానున్న రోజుల్లోనూ కార్పొరేటర్గా మన గొర్ల రామనాయుడిని గెలిపించి మనం అందరమే కలిసి అవసరం అనుకుంటే మనకు మేయర్గా కూడా ఆయన వస్తాడని మేమందరమే ఆశిస్తున్నాం.